హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్ ఈ రోజు అయితే మేమైతే ఫామ్ హౌస్ అయితే పోతాం. మా 10th క్లాస్ బ్యాచ్ అందరం కలిసి అయితే ఫామ్ హౌస్ పోతాం. ఇగో ఇదైతే మన కారు. మేము పోయినాక అయితే నేను మొత్తం మేము ఏమేమి ఎంజాయ్ చేసినా మా అన్న అయితే చూపెడతాను. నేనైతే ఇప్పుడైతే కార్ ఎక్కుతాను, పోతాం. ఇక చలో పోతాం. మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. తిరుమల బాయ్ లైట్ చాలు పెట్టరా ఇంకా. హాయ్ పవన్, ఏ శశాంక్, శశాంక్ చలో స్టార్ట్ అయితే అయినాం, పోతాం. ఫామ్ హౌస్ జిందాబాద్. మా డ్రైవర్ తిరుమలేస్. ఈ కార్ బిల్ అయితే వాడే కట్టుకుంటాడు. కార్ ఓనరే ఈడే కార్ ఓనర్. ఇలా సాటర్డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఈ ట్రాఫిక్ లోనే 15-20 నిమిషాలు అయింది మాకు. యాక్చువల్ ఒకటి చెప్పాలా మీకు, మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా కార్లా, ఇంకా 5 మెంబర్స్ ఏమో బైక్ మీద వస్తుళ్ళు. మేమైతే పోతాం. ఇట్లా దారి వస్తే నాకైతే భయం అవుతుంది. ఎందుకంటే మొన్న కేదారేశ్వర్ ట్రిప్లో పోతే సుక్కలు చందమామలు అవపడ్డాయి రాత్రి. అయితే ఎక్కడి నుంచి ఏ జంతువు వచ్చి తింటుందని భయం అయింది. चार नंबर ఫామ్ హౌస్ దగ్గరకి అయితే వచ్చినాం. పోతాం లోపలికి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి లోపలి పోవాలంట. లోపలి పోతాను. మా వాళ్ళు అయితే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్లు అయితే ఇస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు పెట్టుకుంటారంటే, మనం ఇంట్లో మేము ఎంజాయ్ చేస్తే ఏమన్నా పలిగినా ఏమన్నా ఇరిగిపోయినా వాటికి డబ్బులు కట్టాలి కదా, అట్లా అని వాళ్ళు మన ఆధార్ కార్డులు అయితే సేఫ్గా పెట్టుకుంటారు. ఇదే మా ఫామ్ హౌస్. మేమైతే లోపలి పోతాను. మేము పోయే లోపే మా వాళ్ళు అయితే ఇద్దరు బండి మీద వచ్చిన వాళ్ళు అయితే వచ్చిళ్ళు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇలా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం కదా చాలా రోజుల తర్వాత. పంజయ్ ఏం తీసుకుపోతారు? మటనా, చికెన్, కోడి బొక్కలు. సో అందరు వచ్చినాకైతే మేము అందరం ఇట్లా కూకున్నాం బయట గార్డెన్ లా. ఫుల్ అంటే ఫుల్ చిల్ చేసినాం. మాట్లాడుకుంటూ అయితే మస్తు మజా వచ్చింది. ఇప్పుడైతే మేము లోపల రూమ్ లో పోయి తర్వాత స్విమ్మింగ్ పూల్ కి అయితే లోపల దునుకుతాం. మా వాళ్ళు అయితే అందరు అన్నారు. నేనైతే కింది కొంచెం గార్డెన్ ఏరియాలో అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తాను. గార్డెన్ ఏరియా పోతాను బయట. మావాడైతే ఒకడు కూకున్నాడు ఇక్కడ. ఇదేగా మన ఫామ్ హౌస్. ఇక్కడ ఒక కుందేలు వచ్చింది చిన్నది. ఫామ్ లో ఒకటే కుందేలు వచ్చింది. ఇగో ఇక్కడ ఒక గార్డెన్ లో అయితే ఫుల్ కుందేలు ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. నేను పోతా వాడి దగ్గరికి. చిన్నప్పుడు ఇప్పుడు చూసినవి మళ్ళీ ఇప్పుడు చూస్తాను. మా గల్లీలో ఒకళ్ళు ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోయి ఊక ఆడుకుంటా అంటే చిన్నప్పుడు అయితే. ఇవి ఎంత మస్తు ఉన్నది చూడాలి. దా ఇగో ఉరికి. ఇక్కడనే కుందేళ్ళు ఉండే, ఫుల్ కుందేళ్ళు ఉండే గార్డెన్ ఏరియా. ఇది మస్తు ఎంజాయ్ చేసిన వాటితో. నేనైతే లోపడి పోతా. మా వాళ్ళు అయితే లేత్తలేరు. ఎందుకు వచ్చిరేమో. పందానికి వచ్చిర్రు, ఎంజాయ్ చేద్దానికి వచ్చిర్రు తెలియదు. కొద్దిసేపు అయినాక మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దిగుతాం, మజా వస్తుంది. ఇక
నైట్ అయితే మేమైతే ఫుల్ అంటే ఫుల్ స్విమ్ చేసినాం స్విమ్మింగ్ పూల్లో. అందరు తకాయించారు, మా వాళ్ళు అందరూ అన్నారు. ఇగో ఈ స్విమ్మింగ్ పూల్ పైకి పోయి చూపెడతాం మా వాళ్ళు ఎట్లా అన్నారు చూడండి. కిచెన్, ఫ్రిడ్జ్, ఇగో ఇంట్లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా దాదారు ఉన్నది. లీండ్రా నాయన, లేచింటు మార్నింగ్ చాయ్ తాగుకుంటా వాకింగ్ చేస్తాను ఆయన. క్రికెట్ డిస్కషన్. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిస్తే లైఫ్లో ఏదో తెలియని హ్యాపీనెస్. ఎందుకంటే మేము అయితే అందరం కలవాలని అయితే ప్రతి ఒక్కరం అయితే వచ్చినాం. 10th క్లాస్ బ్యాచ్ మొత్తం మస్తు అంటే మస్తు మజా వస్తుంది అందరం ఒక దగ్గర ఉంటే. మా మార్నింగ్ నాస్ట్ వచ్చింది, అందుకే మేము అందరం బయట నుంచి లోపల వచ్చి కూకొని అయితే అందరం కలిసి సాయంత్రం తింటాం. తిన్నాక అయితే మేము అందరం బయటికి పోయి అయితే మంచిగా క్రికెట్ ఆడతాం కొద్దిసేపు. తర్వాత మళ్ళీ వచ్చి అయితే స్విమ్మింగ్ చేస్తాం లోపలికి వచ్చి. సెంచరీ అన్నది టీమ్ టీమ్ ఆడదాం. వస్తా నాకు కాదురా, వాళ్ళు పెట్టుకుని ఆడతారు కారా. ఇప్పుడైతే టీమ్ టీమ్ క్రికెట్ అయితే ఆడతాను, పోతాను క్రికెట్ ఆడతాను బయట. రా సునీల్, టీమ్ టీమ్ ఆడదాం కదా. చలో చలో టీమ్ టీమ్కి వెళ్తే నాకు నువ్వే మజాక్ కాదు, మజాక్ కాదు. చింటుగాడు ఉన్నాడు. अभी टॉस कर रहे हैं अपने रेफरी वंशी. चलो रेडी टॉस के लिए. शशांक ने बोला टेल्स. शशांक ने जो टॉस जीता, शशांक ने भी टॉस जीता. अभी क्या लेना चाहते हैं? अभी शशांक लेने बैटिंग, अभी सुनील ओरेंगे बोलेंगे. अभी देखते हैं क्यों कौन जीतेगा. बैट फर्स्ट है ना पालिगा बड़ा बॉलिंग. డైరెక్ట్ పోయి పడ్డానికి అవుట్. టెప్ప బోల్ అవుట్. దాని లేవు ఆ పాటు ఇలా డైరెక్ట్ పడితే అవుట్. ఆ రోడ్డు మీద పడితే ఏం లేదు. డైరెక్ట్ మళ్ళీ ఆ గోడ ఉంది, ఆ గోడ డైరెక్ట్ పోయి పడ్డానికి అవుట్. ఇంట్లో గోడ కొడితే వాడే చేయాలి బౌల్. ఇంకోటి ఇలా మనిషి ఉంటే ఇలా కూడా రన్లే ఓన్లీ. అటు అవతల ఇటు నుంచి అవతల పోతే అవుట్. అవసరం పడవు నా డైరెక్ట్ 4-6 కెప్టెన్. డీబీ ఉందా? ఈ డీబీకి ఇట్లా అయితే రన్ లేవు, 64 లేవు. ఇటు పోతే 64 అంతే. డైరెక్ట్ అవతల పడితే అవుట్. ఓ ఉరుకొద్దురా, రన్లు ఉరుకొద్దురా. టీమ్ టీమ్ సింగిల్ డీబీకి ఇట్లేదు. అటు టీమ్ లో కూడా గిన్ని రూల్స్ లో. అవుట్ 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 రా అవుట్ రా అవుట్ 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 ఇల్ల పడ్డది అవుట్ 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 రా. లుచ్చిరా ఇది లుచ్చి, ఇది లుచ్చి లుచ్చిరా పాన్. అవుట్ అవుట్
అవుట్ అవుట్ నెక్స్ట్ మీ నాన్న ఆడను అవుట్ అంటాను. బోలేదురా ఏది 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 క్యాచ్ పడతా అవుట్ క్యాచ్ పడతా అవుట్ ఊపిరా ఊపిరా క్యాచ్ పడతా అవుట్రా పట్టుకోరా సునీల్ నువ్వు ముంగడ పోరా క్యాచ్ పడతా అవుట్ ఉంటుంది ఇంకొకటి సునీల్ నువ్వు పట్టుకోరా అవుట్ అవుతాడు రా వాడు అవుట్ 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 లుచ్చాడతావు నువ్వైతే లుచ్చాడతావు రా పవన్ నువ్వు కొద్దిగా అయినాకైతే మేమైతే స్విమ్మింగ్ చేస్తాం మీ ఇద్దరం అయితే పుషప్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. నేను చాలా రోజుల తర్వాత పుషప్ కొడతాను. వేసేసాడు బాగా వేసేసాడు ఆ ఫామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను స్విమ్మింగ్ పూల్లా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అందరు పూల్ నుంచి బయటకు వెళ్ళారు. నేను ఒక్కనే ఉన్న పూల్లా. ఇప్పుడు కొన్ని స్టంట్లు కొడతాను నేనైతే.
ఇక మేమైతే బయటికి అయితే పోతున్నాం ఇక ఇక్కడి నుంచి అయితే. కొంతమంది అయితే ఇంకా రెడీ కాలే, నేనైతే రెడీ అయినా. ఇగో నేనైతే రెడీ అయినా, మేము పోతాం ఇక, ఇంటికి పోతాం ఇక ఇక్కడి నుంచి. ఇదంతా మా 10th క్లాస్ బ్యాచ్ అన్నమాట. 4 years తర్వాత మేము అందరం మళ్ళీ కలిసి ఫామ్ హౌస్కి వచ్చినాం. 4 years బ్యాక్ ఒకసారి పోయిండే, ఇది మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ అదేమంటారు, ఈ మెమోరీస్ అన్నీ మళ్ళీ మేము కలుసుకున్న ప్రతిసారి అలా తీసి ఎంజాయ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా ముచ్చట్లే పెట్టుకొని అప్పుడు ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని. చలో 1 2 3. సో ఇక్కడ వరకు అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లో మరి కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.